సూర్య నమస్కారం చేసిన వాళ్ళు పాటించాల్సిన మంత్రాలేంటి? నియమాలేమన్నా ఉన్నాయా? పూర్వము అందరూ రైతులే గదా! ఈ కులం, ఆ కులం అని కాదక్కడ. రైతాంగము మీద ఆధారపడి జీవితం గడిపేటువంటి వాళ్ళు. తెల్లవారుజాముననే లేచి మామూలుగా ఉదయాన్నే సూర్యోదయాత్ పూర్వం బ్రాహ్మీ ముహూర్తంలో లేచేటువంటి వాళ్ళు. అవును. లేచి వాళ్ళు పొలాలకు వెళ్ళి ఆ పొలంలోకి వెళ్ళంగానే సూర్యుడు ఉదయించినప్పుడు ఒక దండము పెట్టుకునేటువంటి వాళ్ళు. ఓకే. సూర్య నమస్కారాలు. వాళ్ళు ఏం నియమాలు పాటించారు? శ్రమను నమ్ముకున్నటువంటి వాడికి ఏ నియమము లేదండి. నియమాలు ఎప్పుడొస్తాయి అంటే మనం ఎప్పుడైతే ఏసీలలో కూర్చొని, ఏసీ గదుల్లో కూర్చొని, ఏసీ కారులో తిరిగి, ఇంట్లో కూడా ఏ పని చేయకుండా అన్ని మిషన్లు వచ్చి మనము సుఖాలకు అలవాటు ఎప్పుడైతే పడినామో నియమాలు అనేటువంటివి ఏర్పాటైనాయి. ఏ నియమము లేదు కదా ఆనాడు. మరి వాళ్ళందరూ ఎందుకు బాగున్నారు అంటే కష్టాన్ని నమ్ముకున్నటువంటి వాడికి ఎటువంటి నియమము అవసరం లేదు. ఓకే. నియమాలు ఎప్పుడు సుఖాలకు అలవాటు పడిన వాడికే నియమాలు. సరే, అయితే ఉదయాన్నే సూర్యభగవాను సూర్యోదయాత్ పూర్వము లేచి మనము స్నానము చేసి అప్పుడప్పుడే ఉదయిస్తూ ఉండేటువంటి భాస్కరుణ్ణి ఎప్పుడైతే చూస్తామో ఉదయభానుడు అంటాం. ఆ ఉదయభానుణ్ణి ఎప్పుడైతే మనము తేరపార చూసి కంటితో చూడవచ్చును వచ్చేటువంటి సూర్యుడిని. ఇంకా కాస్త 7:30, 8 అయిందంటే కంటితో చూడలేం, ఆ వెలుగు తట్టుకోలేం. కాబట్టి ఆ చూడగలిగినటువంటి ఇదితో ఎప్పుడైతే మనము తేరపార చూసి మనము సూర్య నమస్కారము సూర్యుడికి సంబంధించినటువంటిది మనం ఒక చిన్న మంత్రం ఏదైనా చెప్పుకుంటాం. మనకు తోచినటువంటి ఏది చెప్పినా మంచిదే, అందరికీ తెలిసినటువంటిదే చేసుకోవచ్చును గాక. ఓకే. అలా చేసుకుంటూ చూస్తూ ఎప్పుడైతే చేస్తామో కంటి ద్వారా ఆ కిరణాలు మన లోపలికి శరీరము లోపలికి వెళ్ళటం అనేది జరుగుతుంది. సూర్యుడు వెలుగు మనం తలుపులన్నీ మూసుకున్నా ఇంట్లో వెలుగు ఉంటుంది. ఎలా ఉంటున్నది అంటే సూర్యుడు చూడనటువంటి పోలేని చోటు అంటూ లేదు కదా. అవును. మారు మూలల సందుల్లో కూడా సూర్యుని యొక్క వెలుగైతే పోతూ ఉన్నది కదా. కిరణాలు సమానముగా పేదవాడి గుడిసె మీద దగ్గర నుండి పెద్ద పెద్ద వాళ్ళ యొక్క భవంతుల మీద, పెద్ద పెద్ద పరిశ్రమల మీద, బిల్డింగుల మీద, సర్వాంతర్యామి కదా. అన్ని చోట్లకు సముద్రము మీద, కొండల మీద, గుట్టల మీద, మన అరణ్యములో కీకారణ్యములోకి కూడా వెలుగు వెళుతూ ఉన్నది కదా. పగటిపూట అరణ్యములోకి వెళితే ఉండటానికి, రాత్రిపూట వెళితే ఉండటానికి తేడా ఉన్నదా లేదా?